హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సార్, ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. మీకు ట్రీ మీడియా డివోషనల్ వీక్షించేటువంటి ప్రేక్షకులకి యాజమాన్యానికి కూడా ఉగాదినామ సంవత్సర క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం పేరులోనే ఉందండి. క్రోధము అంటే కోపాన్ని కలిగిస్తాయి. కాబట్టి పాలించే పాలకులు కానీ పాలింపబడే ప్రజలు కానీ యావత్ ప్రపంచమంతా కూడా ఈ భయాందోళనలు కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గడిచిన శోభకృత నామ సంవత్సరంలో ఉన్నటువంటి అపజయాల నుంచి విజయాలు ఈ సంవత్సరంలో పొందాలని ఆరాటపడేవాళ్ళు ప్రతి ప్రేక్షకులు కూడా ఉంటారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు, మంత్రి శని భగవానుడికి వచ్చింది. కాబట్టి సహజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారము శని కుజులు ఏ రాశిలోనైనా కలిసినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో పాపగ్రహాలైనటువంటి కుజుడికి శనికి రాజు మంత్రి పదవి లభించడం, అలాగే మిగతా ఉన్నటువంటి అర్ఘాధిపత్యము, మేఘాధిపత్యము, సస్యాధిపత్యము ఇవన్నీ కూడా పాపగ్రహాలకే రావడం చేత కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అలాగే భారతదేశం కూడా మినహాయింపు కాదు. కాబట్టి భారతదేశంలో కూడా ప్రజారంజకమైనటువంటి పాలనని అందిస్తూ ప్రజలకి అభిప్రాయానికి అనుగుణంగా కొన్ని విప్లవాత్మకమైనటువంటి చట్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో పాలకులు చేస్తారు అని చెప్పవచ్చు. వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు ఈ గురుపాలితమైనటువంటి ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే మీకు గృహోపకరణాలకు సంబంధించినగా నూతన గృహ వాంఛ నెరవేరడం, అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా 21 అక్టోబర్ ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిజమైనటువంటి గృహం యొక్క కళ అనేటువంటిది ఆ కళ మీరు తీర్చుకోబోతున్నారు. 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 లోపల మీ సొంతింటి కళ నెరవేరబోతుంది. నూతన వాహన కొనుగోలు చేస్తారు. సంతృప్తికరమైనటువంటి మీ యొక్క జీవితం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రశాంతకరమైనటువంటి జీవితం ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి శని ప్రభావం నుంచి మేషరాశి వాళ్ళు బయటపడడం చేత అద్భుతంగా ఉంటుంది. ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానంలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఖర్చుల పట్ల కూడా కాస్త జాగ్రత్త పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా తెలిసి ఉన్నటువంటి వ్యక్తుల చేత, దగ్గర వస్తున్నటువంటి నమ్మకస్తుల చేత కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల ఒక కన్నేసి ఉంచండి. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం ఉంది. ప్రజల యొక్క మన్నని చూరగొంటారు. రాహుబలము, గురుబలము ఏకమవ్వడం, అలాగే లాభస్థానంలో శని మీకు ఒక రకంగా చెప్పాలంటే శని ఎందుకు యోగకరుడు అవుతున్నాడు అంటే ఈ మేషరాశికి సంబంధించి శని అవయోగ కారకుడు. కానీ కుజుని యొక్క దృష్టి వీక్షణ చేత, గురు ప్రభావం చేత శత్రువే మనకు ఎదురొడ్డి సహాయ సహకారాలు అందిస్తే ఆ అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే గురువు యోగకరుడు అవుతాడు, కేతువు, రాహువులు కూడా యోగకరుడై, శని కూడా యోగకరుడై ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మీరు ప్రణాళికాబద్ధంగా మీరు కనుక అడుగులు ముందుకు వేసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు చక్కటి ప్రతిభతో, ఉత్తీర్ణత శాతంతో మీరు చక్కటి విద్యని కనబరుస్తారు. కోరుకున్న చోట విద్యాలయాల్లో మీకు ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది. ఇక విదేశీయానం, విదేశీకి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నత విద్యకి విదేశీయానాన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మీరు ఆ సమయంలో ఇప్పుడు ఉద్యోగాన్ని వీడి వేరే ఉద్యోగం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సమయాన్ని కనుక మీరు కేటాయించుకున్నట్లయితే మీకు చక్కటి ప్యాకేజీతో కలిగినటువంటి ఉద్యోగం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగ బదిలీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైనటువంటి సమయం. కోరుకున్న చోటికి చక్కగా బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.